బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమంత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఒకవైపు అక్కినేని వారింట పెళ్లి సందడి మొదలవుతుంటే ఇటు సమంత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇటు అక్కినేని ఫ్యామిలీ ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా నిన్న నాగ చైతన్య శోభిత హల్దీ వేడుకలను అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో గ్రాండ్ గా నిర్వహించుకున్నారు. నూతన వధూవరులకు మంగళ స్నానాలు చేయించారు. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు సన్నిహితులు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక నాగ చైతన్య వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ విగ్రహం ముందు జరగనుంది. ఏఎన్ఆర్ ఆశీస్సులు కొత్త జంటపై ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబ సభ్యులు ఇక్కడ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక చై శోభితా పెళ్లికి కుటుంబ సభ్యులు సన్నిహితులతో పాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులతో సహా 300 మందికి పైగా గెస్టులు హాజరు కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నాగ చైతన్యతో పాటు అతని తమ్ముడు అఖిల్ కూడా పెళ్లిపేట లెక్కబోతున్నాడు. అఖిల్ నవంబర్ 26న జైనాబ్ రవత్జీని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో నాగార్జున ఇంట్లో ఈ వేడుక జరిగింది. వచ్చే ఏడాది వీరి వివాహం జరగనుంది. జైనబ్ చిత్రకారిణి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి పేరుంది. మన దేశంలోనే కాక దుబాయ్, లండన్లోనూ ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఆమె హైదరాబాద్ లో పుట్టి ముంబైలో స్థిరపడినట్లు సమాచారం. జైనబ్ తండ్రి జుల్ఫీ, నాగార్జునకు మధ్య కొన్నేళ్లు స్నేహం ఉంది. ఇక అక్కినేని వారింట ఇలా పెళ్లి సందడి మొదలయ్యి హల్దీ ఫంక్షన్ తో ధూమ్ ధామ్ గా అక్కడ పెళ్లి కార్యక్రమాలు ప్రారంభం కాబోతుంటే ఇటు నాగ చైతన్యతో విడాకులు తీసుకొని విడిగా ఉన్నటువంటి సమంతకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సినీ నటి సమంతకు ఒక ఎదురు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. ఆమె వ్యక్తిగత జీవితంలో ఒక సమస్య నుంచి బయటపడిందని ఊపిరి పీల్చుకునేలోపు మరో సమస్య వచ్చి పడుతోంది. తాజాగా సమంత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మరణించారు. ఇక ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మళ్ళీ మనం కలిసే వరకు నాన్న అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజీని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఆమెకు సానుభూతి తెలియచేయటమే కాకుండా ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే తన బాధల నుంచి బయటపడి వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉన్న సమంతకు తండ్రి మరణం తీరని లోటని చెప్పాలి. సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు, నేనేటి ప్రభు దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు తెలియజేశారు సమంత. ఇలా కెరీర్ పరంగా సమంత ఈ స్థాయిలో ఉండటానికి తన తండ్రి ఎంతగానో దోహదం చేశారని చెప్పాలి. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ సమంత ఎంతో బిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలోనే తన తండ్రి మరణ వార్త తనని ఎంతగానో కృంగదీస్తుందని చెప్పాలి. ఒకవైపు తన మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటూ ఎంతో సంతోషంలో మునిగి తేలుతుండగా సమంత మాత్రం తన తండ్రి మరణంతో ఎంతగానో విషాదంలో మునిగిపోయింది. ఇలా మాజీ భర్త పెళ్లి ఒకవైపు, తండ్రి మరణం ఒకవైపు సమంతను కోలుకోకుండా దెబ్బ కొట్టాయని అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు హఠాన్ మరణం పొందారు. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. దీంతో పాటు ఆమె యొక్క ఎమోషనల్ నోట్ అభిమానులతో పంచుకున్నారు. సమంత జీవితంలో ఇది మరో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు హఠాన్ మరణం పొందారు. ఒకవైపు అక్కినేని ఇంట పెళ్లి సంబరాలు మొదలవుతుంటే ఇటు సమంత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇక అక్కినేని ఫ్యామిలీలో నిన్న నాగ చైతన్య, శోభిత హల్దీ వేడుకలను అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో గ్రాండ్ గా నిర్వహించారు. నూతన వధూవరులకు మంగళ స్నానాలు చేయించారు.
ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు సన్నిహితులు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్లోని ఏఎన్ఆర్ విగ్రహం ముందు జరగనుంది. ఏఎన్ఆర్ ఆశీస్సులు కొత్త జంటపై ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబ సభ్యులు అక్కడ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. చై శోభిత పెళ్లికి కుటుంబ సభ్యులు సన్నిహితులతో పాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులతో సహా 300 మందికి పైగా గెస్టులు హాజరు కానున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక సమంత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన తండ్రి మరణం ఆమెను తీవ్ర కుంగుబాటుకు గురి చేస్తోంది. ఇక సమంత తండ్రి మరణం ఇక సినీరెడ్డి సమంతకు ఒక పెద్ద దెబ్బగానే చెప్పాలి. ఇప్పటికీ ఆమెకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. ఆమె వ్యక్తిగత జీవితంలో ఒక సమస్య నుంచి బయటపడింది అని ఊపిరి పీల్చుకునేలోపు మరో సమస్య వచ్చి పడుతోంది. తాజాగా సమంత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మరణించారు. ఇక ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మళ్ళీ మనం కలిసే వరకు నాన్న అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజీని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. సమంత ప్రస్తుతం షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అభిమానులు ఈమెకు సానుభూతి తెలియజేయడమే కాక ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే తన బాధల నుంచి బయటపడి వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉన్న సమంతకు తండ్రి మరణం తీరని లోటని చెప్పాలి. సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనటి ప్రభు దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి తెలుగు, ఆంగ్లో ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని సమంత గతంలో ఎన్నోసార్లు చెప్పారు. ఇలా కెరీర్ పరంగా సమంత ఈ స్థాయిలో ఉండటానికి తన తండ్రి ఎంతగానో దోహదం చేశారని చెప్పాలి. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ సమంత ఎంతో బిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలోనే తన తండ్రి మరణ వార్త తనని ఎంతగానో కృంగదీస్తుందని చెప్పాలి. ఒకవైపు తన మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటూ ఎంతో సంతోషంలో మునిగి తేలుతుండగా సమంత మాత్రం తన తండ్రి మరణంతో ఎంతగానో విషాదంలో మునిగిపోయింది. ఇలా మాజీ భర్త పెళ్లి ఒకవైపు, తండ్రి మరణం మరొక వైపు సమంతను కోలుకోకుండా దెబ్బ కొట్టాయని అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.